ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి అని చెప్పేసి న్యూస్‌లు బాగా వస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్ ఏంటి మేడం? ఇప్పుడు ఉన్న నోట్లతో అడ్జస్ట్ చేయొచ్చు కదా! ఊరికే నోట్స్ ఎందుకు? నరేంద్ర మోడీ గారు ఒకసారి 2000 నోట్స్ బ్యాన్ చేస్తామన్నారు. కనీసం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. ఏదో బ్లాక్ మనీ, ఆ మనీ, ఈ మనీ దాన్ని అవాయిడ్ చేయడం కోసం మేము సడన్ గా ఇలాగా బ్యాన్ చేస్తున్నామని చెప్పి సడన్ గా లాస్ట్ టైం 2000 నోట్స్ ఇచ్చేసినప్పుడు ఏటీఎం మిషన్లు పని చేయలేదు. ఏం పని చేయలేదు. చాలా మంది మనీ బ్యాంకుల్ని నమ్ముకుని సేవ్ చేసుకుంటారు కదా! అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏటీఎం లో నుంచి వెళ్తే మనీ అసలు డ్రా కాలేదు. ఎందుకోసం అంటే అప్పటికి వాళ్ళు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానివల్ల చాలా మంది చనిపోయారు. అప్పుడు నోట్స్ మార్చారు. మళ్ళీ ఇప్పుడు పని పాట లేకుండా మళ్ళీ ప్లాస్టిక్ నోట్లు ఎందుకు? ఒకవేళ రియల్ నోట్లు ఇప్పుడు పేపర్ నోట్స్ చినిగిపోతున్నాయి అనేసి కొందరు అంటారు. చినిగితే ఎప్పటి నుంచో వాడుతున్నాం కదా! మనం పుట్టిన దగ్గర నుంచి పేపర్ నోట్స్, కాయిన్స్ ఉన్నాయి. చినిగితే బ్యాంకులో ఇస్తాం, మారుస్తాం. పేపరే కాబట్టి మళ్ళీ రీప్రింట్ చేసుకోవచ్చు. రీసైక్లింగ్ ఉంది. ఇన్నున్నప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ నోట్స్ ఎందుకు? అయినా ప్లాస్టిక్ నోట్స్ గవర్నమెంటే ప్లాస్టిక్ గవర్నమెంట్ కాదు, వరల్డ్ వైడ్ ఈ ప్లాస్టిక్ ప్రాబ్లమ్ ఉంది. దీని వల్ల పొల్యూషన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ ప్లాస్టిక్ ఉండటం మీద డే బై డే మన గ్లోబ్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ కి మంచిది కాదు, హెల్త్ కి మంచిది కాదు, అన్ని రకాలకు మంచిది కాదని గవర్నమెంటే డిక్లేర్ చేసింది. అండ్ క్యారీ బ్యాగ్స్ వాడితే కూడా ఇన్ని వేల పెనాల్టీ, 10,000 పెనాల్టీ, ఎంత వేల పెనాల్టీ అని చెప్పేసి ఆ వెండర్స్ ఎవరైతే అమ్ముకుంటారో వాళ్ళని అదిరించి బెదిరించి కొన్నాళ్ళు ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేశారు క్యారీ బ్యాగ్స్. మరి అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంటే ప్లాస్టిక్ నోట్లు పెడతామన్నది ఎంతవరకు కరెక్ట్ అసలు? అప్పుడు ఒకటే కాదు కదా, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలు. జాబ్స్ లేక చాలా మంది ఇబ్బందులు, లేడీస్ కి ప్రొటెక్షన్ లేదు, పిల్లలకి ప్రొటెక్షన్ లేదు, ఎన్నెన్నో ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని వీధుల్లోకి వెళ్తే ఆ స్ట్రీట్ డాగ్స్ అయితే ఎట్లా అంటే అట్లా. మన పిల్లోడి మీద అయితే 7 డాగ్స్ వచ్చి అటాక్ చేసి మొత్తం ముక్క ముక్క తీసేసింది. చికెన్ తిన్నట్టు తినేసినాయి. సగం అంతా కొరికేసాక కొంతమంది వచ్చి సేవ్ చేశారు. ఇన్ని సమస్యలు, స్ట్రే డాగ్స్ వదిలేశారు, లేడీస్ కి ప్రొటెక్షన్ లేదు, ఏమి లేదు. ఇన్ని సమస్యలన్నీ పక్కన పెట్టేసి ఇంకేం దొరకనట్టు ఇప్పుడు మళ్ళీ నోట్లు మారుస్తాం, అంత అవసరమా? పేపర్స్ ఉన్నాయి కదా, మనకి ట్రీస్ నుంచి ఎన్నెన్నో వస్తాయి. పేపర్ లో నుంచి నోట్స్ చేస్తున్నారు. దీంతో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్లాస్టిక్ నోట్స్ అయితే నాకు అవసరం లేదు అనిపిస్తుంది. ఓకే అండి. ఏం చేస్తే బాగుంటది అంటారు మన దేశం? ఏం చేస్తే బాగుంటది అభివృద్ధి? అభివృద్ధికి నన్ను అడిగితే ఇంత పొడగా లిస్ట్ చెప్తాను. నేను ఒకదాన్ని చెప్పినంత మాత్రాన వాళ్ళు చేంజ్ అవుతారా? మన సిజేపీ పార్టీ ఒక ధర్మేంద్ర ప్రధాన్ అదే ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేయడం కోసం, ఆయన సేవ్ చేయడం కోసం ఎంతమంది స్టూడెంట్స్ కొట్టించుకున్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి డ్యామేజెస్ జరిగింది, అంతమంది ప్రొటెస్ట్ చేస్తే జరగంది. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటదని నేను చెప్పినంత మాత్రాన మార్పులు వస్తాయా? ఎన్నెన్నో సమస్యలు, వాటి మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. అయిన వదిలేసి ప్లాస్టిక్ నోట్లు ఇస్తామా, ఆ నోట్లు ఇస్తాం. ఇప్పుడు అవసరం ఏంటి ప్లాస్టిక్ నోట్ అంటే? ఇప్పుడు మన దగ్గర ఉన్న నోట్స్ అని మళ్ళీ మార్చాల్సిందే కదా, మళ్ళీ మార్చాల్సింది. మళ్ళీ ఏటీఎం మిషన్లు పనిచేయవు. మళ్ళీ అందులో కొన్ని టెక్నికల్ గా కొన్ని మార్పులు చేయాలి. ఇవంతా పబ్లిక్ కి తలనొప్పి వచ్చే పనులే కదా. సో అంతా పబ్లిక్ కి సమస్యలు పెంచే విధంగా కాకుండా ఉన్న సమస్యలు తగ్గే విధంగా గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నోట్లు ఎందుకు మారుస్తారు అసలు? చెప్పండి, ఏంటి అవసరం ఏంటి? ఓకే మేడం. నోట్లు అక్కడిక్కడ జేబులో పెట్టుకున్నా గానీ, ఎక్కడ గానీ కింద పడ్డా గానీ అంతా పాడైతున్నాయి వర్షాకాలం అని చెప్పేసి మారుస్తున్నారేమో. వ్యాలెట్స్ వస్తాయి, ప్లాస్టిక్ వ్యాలెట్స్ వస్తాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం రెయిన్ కోట్స్ వేస్తున్నాం కదా, ప్లాస్టిక్, రబ్బర్, ఎన్నెన్నో ప్రొటెక్టింగ్ గా వాటర్ రెసిస్టెన్స్ వ్యాలెట్స్ వస్తాయి. అందులో పెట్టుకోవచ్చు. ఎన్నెన్నో వచ్చినాయి కదా ఇప్పుడు వాటర్ ప్రొటెక్షన్ కి, వాటర్ రెసిస్టెన్స్. అవన్నీ మానేసేసి నోట్స్ లో మారుతాం కదా, ఆ పేపర్ నోట్స్ నే ప్లాస్టిక్ వ్యాలెట్ లో, ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టుకుంటే కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. దానికోసం వీళ్ళు నోట్స్ మార్చేసి పబ్లిక్ మొత్తం ఇప్పుడు ఇండియా మొత్తంలో మారుతుంది కదా, అందరు ఇబ్బందులు పడతారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎంతమందిని పట్టును పెట్టుకుంటుంది నోట్లు మార్చి? మళ్ళీ అంతమంది చచ్చిపోవాల్సిందేగా. ఆ నోట్లు మారుస్తాం అన్నది చిన్న సమస్య కాదు. మన దగ్గర ఏటీఎం మిషన్స్ ఉన్నాయి చూసారా, అప్పుడు మళ్ళీ అందులో కొన్ని టెక్నికల్ చేంజెస్ వస్తాయి. వేరే నోట్స్ రావాలి, ప్లాస్టిక్ రావాలంటే మళ్ళీ దానికి వేరే మిషన్ పెట్టాలి. చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. వీళ్ళకేం పని లేదా? ఇవన్నీ ఎందుకు మార్చాలి అసలు? ఇప్పుడు నోట్స్ కోసం అయితే మన సమస్యే కాదు, ఎవరు కూడా అసలు ఈ టాపిక్ రేస్ చేయలేదు. కొన్ని పబ్లిక్ వచ్చి మాకు ఈ నోట్ల వల్ల ఇబ్బంది అవుతుంది, నోట్లు మార్చండి అని మనమేం రేస్ చేయలేదు కదా. ఎక్కడ కూడా, ఏ కంట్రీలో కూడా, ఏ స్టేట్ లో కూడా ఎవ్వరు కూడా అనలేదు. అన్నప్పుడు వీళ్ళకి ఎందుకైనా ఇలాంటి పనికిమాలిన ఆలోచన వస్తే నాకేం అర్థం కాదు. వాటిని వదిలేసి మిగతా సమస్యల మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని నేను